Hello guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. So నేను కొత్త నైట్ డ్రెస్ కొన్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మింత్రా. సంస్కృత్ హోమ్స్ అనే బ్రాండ్ నుంచి కొన్నాను. ఓవర్ సైజ్డ్ ఉంది. యాక్చువల్లీ ఇది సైజ్ మీడియమే, కానీ ఇది కొంచెం ఓవర్ సైజ్లో కనిపిస్తుంది. న్యూ ట్రెండీగా ఉంటుందని తీసుకున్నాను. అండ్ కలర్ నాకు చాలా చాలా నచ్చింది, గ్రీన్ కలర్. సో మా ఇంటి దగ్గర ఒకటి గ్రౌండ్ ఉంది, అక్కడ యూజువలీ క్రికెట్ ఆడుతుంటారు అందరూ. కానీ ఈరోజేమో స్పెషల్గా ఏదో ఈ స్టాల్స్ అన్నీ పెట్టారు, ఎగ్జిబిషన్ టైప్ వచ్చింది పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ కాస్మెటిక్స్, నాట్ కాస్మెటిక్స్, జ్యువెలరీ అండ్ హోమ్ అప్లయన్సెస్ లాంటివి చిన్న చిన్న ఐటమ్స్, క్రాఫ్ట్ ఐటమ్స్ అండ్ శారీస్, కాటన్ డ్రెస్సెస్, కాటన్ నైటీస్ అలాంటివన్నీ చాలా వచ్చాయి. ఇది ఓపెన్ గ్రౌండ్, చాలామంది వచ్చిపోతూ ఉంటారు అక్కడ. దాండియా నైట్స్ కానీ లేదా ఏదైనా ఈవెంట్స్ కానీ నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు అంటే. సో ఈరోజు ఏదో కొత్తగా అనిపించింది అని నేను దక్షిణ తీసుకుని వెళ్ళాము, ఎందుకంటే అక్కడ ఆడుకునే అన్నీ కనిపించాయి మనకి. ఏరోప్లేన్ కానీ, అది ఈవెంట్స్లో ఎలా మాల్స్లో ఎలా ఉంటుంది, కార్, చిన్నపిల్లలకి కార్ ఆడుకోవడానికి, బైక్ ఆడుకోవడానికి. సో అలాంటివి కనిపించాయి నాకు, అందుకే వాడిని కూడా తీసుకెళ్ళాము మేము. వాడికి కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అని. ఈవినింగ్ టైం వెళ్ళాము, చాలా రష్గా ఉంది. అది ఫస్ట్ డే యాక్చువల్లీ, సో అంత లేదు రష్, కానీ నార్మల్గా క్రౌడ్ ఉండింది. సెకండ్ థర్డ్ డే వీకెండ్స్లో అయితే చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బికాస్ ద కలెక్షన్ చాలా చాలా బాగుంది. ప్రైజింగ్ వైజ్ కూడా ఓకే, మేబీ బికాస్ ఫస్ట్ డే అని వాళ్ళు తక్కువ చెప్పారో తెలియదు, కానీ కంపారిటివ్లీ లాస్ట్ టైం ఈవెంట్ ఉన్నప్పుడు చాలా చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారు వాళ్ళు. బట్ దిస్ టైం కంపారిటివ్లీ కొంచెం నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి. సో ఇక్కడ సిల్వర్ అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ స్టాల్ పెట్టారు. అక్కడ నాకు ఈ కలెక్షన్స్ చాలా బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ కానివచ్చు, కడ, బ్యాంగిల్స్, నోస్ పిన్స్, బ్రేస్లెట్స్, అవన్నీ చాలా న్యూ ట్రెండీ ఐటమ్స్ పెట్టారు వాళ్ళు. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ బ్యాంగిల్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ చూసారు కదా అక్కడ కాలుకి వేసుకునేది, అది చాలా నచ్చింది నాకు. వాళ్ళు 600 రూపీస్, 500 రూపీస్కి పేర్ అని చెప్పారు. ఇఫ్ యూ టేక్ 300 రూపీస్ అన్నారు. బార్గెన్ చేసి తగ్గిస్తారేమో. నేను ఫస్ట్ డే కదా, ఎందుకులే ఈరోజు కొనడం, నెక్స్ట్ మళ్ళీ 3-4 టైమ్స్ అంటూ వస్తూనే ఉంటాం, బికాజ్ ఇట్స్ నియర్ బై టు అవర్ హౌస్. సో చాలా దగ్గరగానే ఉంటుంది అండ్ తక్షకి కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అని చెప్పి వస్తూనే ఉంటామని నెక్స్ట్ టైం కొందాంలే అనుకున్నాను. నేను జస్ట్ వీడియో చేయడానికి చేశాను అంతే. అండ్ అక్కడ చూసారు కదా మీరు, ఒకటి చిన్న కూలర్ లాగా, ఫ్యాన్ లాగా ఉంది, అది మినీ ఏసీ అంట. చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ. దాని దగ్గర వెళ్తే గాలి మాత్రం, దాంట్లో కొంచెం వాటర్ అండ్ ఐస్ పీసెస్ వేసేస్తే చాలా ఏసీ లాగా చల్ల గాలి వస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ సారీస్ నాకు చాలా బాగా నచ్చావి. ఇవి హ్యాండ్మేడ్ జూట్ కాటన్ అని చెప్పారు. కొన్ని శారీస్ ఏమో హ్యాండ్ పెయింటెడ్ శారీస్ కూడా ఉన్నాయి అక్కడ. టాజిల్స్ అవన్నీ చాలా క్లాసీగా కనిపించాయి. కొన్ని షాప్స్లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఈ కలర్ శారీ నాకు చాలా నచ్చింది, కానీ ఇది ఏదో సిల్క్ అన్నారు, కానీ క్లాత్ అంతా నచ్చలేదు నాకు. కానీ ప్రింట్ అండ్ డిజైన్ వైజ్ ఇట్స్ సో గుడ్. అండ్ ఇక్కడ కాటన్ శారీస్ చూడొచ్చు. సో నైట్ డ్రెస్సెస్, నైటీ, ఇవన్నీ ఇలా చిన్న స్టాల్స్ వేశారు అక్కడ. ఇదేనండి నేను చెప్పిన పిల్లలు ఆడుకోవడానికి ఒక మొత్తం ఓపెన్ గ్రౌండ్లోనే పెట్టారు. అండ్ కిడ్స్ విల్ బీ సో మచ్ ఎక్సైటెడ్ టు సీ దాట్. కానీ బిలో 2 years పిల్లలకైతే అది ఏరోప్లేన్ ఆడగలించలేము, ఎందుకంటే అది పైనకి వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ నాకేది నచ్చిందంటే కాటన్ బెడ్షీట్స్ అండి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ యాక్చువల్లీ. కాటన్ బెడ్షీట్స్ది కింగ్ సైజ్, క్వీన్ సైజ్ అన్ని అఫోర్డబుల్ రేంజ్. లైక్ ఆన్లైన్లో చూస్తే మీరు 1400-1500 అలా వస్తాయి ప్యూర్ కాటన్ బెడ్షీట్స్. కానీ ఇక్కడ 900 అని చెప్పాడు క్వీన్ సైజ్. బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తాడేమో. నేనే ఈరోజు ఎందుకు తీసుకోవడం, విల్ కమ్ అగైన్ 2-3 టైమ్స్ అయితే వస్తూనే ఉంటాము. సో అప్పుడు తీసుకుందాం అనుకున్నాను. కానీ అక్కడ ప్రింట్స్ కలెక్షన్స్ అయితే ఆస్థెటిక్గా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇలా టాయ్స్ ఉన్నాయండి. 60 రూపీస్కి 3 minutes వాళ్ళు ఆన్ చేసి ఇస్తారు. 60 రూపీస్ పర్ గేమ్. సో 3 minutes చాలా ఎక్కువైపోయింది. వాడు బోర్ అయిపోయాడు యాక్చువల్లీ దీంట్లో కూర్చోడానికి. 3 minutes. ఒక 1 minuteలోనే మమ్మీ వేరే చేంజ్ అంటూనే ఉన్నాడు. కానీ మేమే ఉండేలా ఆడుకొని అని దాంట్లోనే కూర్చోపెట్టాము. అండ్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ అండి. నేను చాలా మంచిగా యమీ స్మెల్ వస్తుంది అని పావ్ బాజీ తీసుకుందాం అనుకొని వెళ్ళాను. 70 రూపీస్ పర్ ప్లేట్ అన్నాడు. ఇట్స్ ఓకే, ఈవెంట్స్లో అయితే కాస్ట్లీగానే ఉంటుంది కదా అని తీసుకున్నాను. బట్ ఇట్స్ అ వర్స్ట్ పావ్ బాజీ ఎవర్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. అక్కడ దయచేసి ఏది తీసుకొని తినొద్దండి. కావాలంటే మీరు ఫుడ్ తీసుకెళ్ళిపోయి అక్కడ సైడ్కి కూర్చొని తినొచ్చు, బట్ అక్కడ మాత్రం ఏది తీసుకోదండి. అక్కడ పాటలు కూడా పాడుతుంటూ ఈవెంట్స్ నడుస్తున్నాయి. సో that's it for today's vlog. Thank you for watching. Bye bye. Please subscribe to my channel.